ప్రాబ్లం వల్ల ఈరోజు క్లాస్ చెప్పలేకపోయింది, కానీ వాళ్ళ రిలేటివ్స్ సారే ఆ సార్ ఈరోజు చెప్తున్నాడు. ఓకేనా సార్? స్టార్ట్ చేయండి సార్ క్లాసు. ओके, हेलो अंदर पिल्लल की गुड आफ्टरनून। सभी छात्रों को शुभ मध्याह्न। आज हम भारतवासी 10वीं कक्षा के तीसरा पाठ हम भारतवासी कविता के बारे में जानकारी लेंगे। छात्रों, आप सभी सुन रहे हैं शायद। हम भारतवासी एक कविता पाठ है। इस कविता के कवि श्री आरपी निशंक जी हैं। आरपी निशंक माने यहाँ पर आरपी का पूरा अब्रिवेशन माने पूरा नाम बताने से रमेश पोखरियाल निशंक। आरपी निशंक, रमेश पोखरियाल निशंक जी हम भारतवासी कविता के कवि हैं। आरपी निशंक जी प्रस्तुत भारत के हमारे भारत देश के विद्याशाखा मंत्री माने एजुकेशन मिनिस्टर हैं। आप सब जानते हैं, आप ऑनलाइन में भी देख सकते हैं। जैसे हमारे प्रधानमंत्री जी मोदी हैं, इसी प्रकार एजुकेशन मिनिस्टर थ्रू आउट इंडिया आरपी निशंक जी हैं। सर చెప్పమ్మా. సార్ ఈ రోజు హిందీ ఎగ్జామ్ సార్, ఫస్ట్ సెకండ్ లెసన్. ఫస్ట్ సెకండ్ లెసన్ అది సార్ మేడం చెప్పలేదు. అది మా చంద్ర మేడం ఈరోజు థర్డ్ లెసన్ ఉన్నారు. మా చంద్ర మాట్లాడమా, మేడం చెప్పలేదు. అది సార్ ఈ రోజు వస్తానన్నారు సార్. మా కొద్దిగా గట్టిగా మాట్లాడమా, వాయిస్ క్లారిటీగా రాలేదు. చందన, మా చందన సార్ ఈ రోజు హిందీ ఎగ్జామ్ సార్. అవును, 3కి ఉంది. ఫస్ట్ సెకండ్ లెసన్ చదువు. అది క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పారు సార్ మేడం. అలాగా? అదే మేడం కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోయిందమ్మా, దానికి సార్ దగ్గర చెప్పిస్తుంది. సార్ 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 థర్డ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఈ రోజు థర్డ్ లెసన్ చెప్పమన్నారు సార్. అదే అదే ఆ పాప అడుగుతుంది చూడండి సార్, చంద్రన అమ్మాయి డౌట్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ యూజువల్. ఇప్పుడు థర్డ్ లెసన్ క్లాస్ జరిగిపోతుంది సార్. సరే సరే సార్. మా చందన పిల్లలందరూ వింటా ఉన్నారా సార్? వింటున్నా. మా చందన, మా చందన, మా వినపడుతుందా వాయిస్? చందన, మా నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు చెప్పమా నీ డౌట్ అది. ఫస్ట్ సెకండ్ లెసన్ మళ్ళీ చెప్పండి సార్. ఫస్ట్ సెకండ్ లెసన్ మళ్ళా చెప్పమంటారా, దాంట్లో క్వశ్చన్స్ అడగమంటారా? వినిపిస్తుంది సార్. వినపడుతుంది. నీ డౌట్ ఏంటి చెప్పండి సార్కి. వినిపిస్తుంది. సరే సరే అమ్మా. థర్డ్ లెసన్ చెప్తాను, వినేయమనండి సార్. సరే సరే అమ్మా, సరే అమ్మా. సరే థర్డ్ లెసన్ చెప్తాను, వినేయమనండి సార్ అందరినీ. చెప్పండి సార్. క్వశ్చన్స్ అడగమంటారు సార్ ఎగ్జామ్ సార్, అందుకని సార్. సరే మా చెప్తాను, మేడంకి చెప్తాను. మేడం ఇప్పుడు ఎగ్జామ్ కి క్వశ్చన్స్ అడగమని చెప్పారు సార్. మీరు స్టార్ట్ చేయండి సార్. ओके सर, ओके सर। सभी को नमस्ते। छात्रों, आज हम भारतवासी कविता के बारे में जानकारी लेंगे। हम भारतवासी एक कविता पाठ है। हम भारतवासी अने पाठము ఒక కవితా పాఠం. ఈ కవితా పాఠాన్ని రాసిన కవి ఆర్పి నిశంక్. ఆర్పి పూరా నామ్ రమేష్
पोखरियाल निशंक, आरपी निशंक। रमेश पोखरियाल निशंक जी हाल ही में हमारे विद्या शाखा मंत्री, एजुकेशन मिनिस्टर हैं, भारत के विद्या शाखा मंत्री हैं। आप यूट्यूब में और टीवी चैनल्स पर भी देख सकते हैं इनको। हम भारतवासी कविత అనే కవితా పాఠానికి రాసినటువంటి కవి ఆర్పి నిశంక్ గారు. ఆర్పి నిశంక్ గారు భారతదేశ ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేయుచున్నారు. ఈయన చాలా గొప్ప కవి, అలాగే రాజకీయవేత్త, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. ప్రస్తుతం మన భారతదేశాన్ని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాసినటువంటి హం భారతవాసి కవిత గురించి ఈరోజు మనము పూర్తిగా చదువుకుంటాం. మీరు హం భారతవాసి కవిత స్లైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే అందులో उन्मुखीकरण, पहल उन्मुखीकरण होता है, बाद में हम उद्देश्य ये सब होते हैं. हम सीधा जाएंगे कवि परिचय को. మనం నేరుగా మోటివేషన్ వాటితో సంబంధం లేకుండా మనం నేరుగా కవి పరిచయం గురించి చెప్పుకుంటున్నాం. प्रस्तुत हम भारतवासी कविता के कवि आरपी निशंक, रमेश पोखरियाल निशंक. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई. हम भारतवासी అనే కవిత ఆయన రాసినటువంటి అనేక రచనల్లో మాతృభూమి కే లియే అనేటువంటి గ్రంథం నుంచి హం భారతవాసి కవిత తీసుకోబడింది. మాతృభూమి కే లియే అనేది గ్రంథం పేరు. అందులో నుండి హం భారతవాసి అనే కవితను మనం సేకరించి ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈయన ఆధునిక హిందీ సాహిత్యకారుల్లో గొప్ప స్థానం పొందినటువంటి వాడు. वे हिंदी के आधुनिक साहित्यकारों में बहुत मशहूर हैं और इनके मुख्य रचनाओं का प्रतिपद्य देशभक्ति. ఈయన రచనల యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ మీద ఈయన ఎక్కువ రచనలు రాస్తాడు అంటే దేశభక్తి పైన ఈయన ఎక్కువ రచనలు రాశాడు. ఈయన రాసినటువంటి కొన్ని రచనలు చూడండి. విన్కే కుచ్ రచనాయే देखिए. समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पद में, मातृभूमि के लिए, कोई मुश्किल नहीं आदि इनके मुख्य रचनाएं हैं. मने ఈయన రాసినటువంటి రచనల పేర్లు నేను ఇంతవరకు మీకు చెప్పాను. సమర్పణ్, నవంకుర్, ముझे విధాతా బన్నా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన్ పద్ మే, మాతృభూమి కే లియే, కోయి ముష్కిల్ నహీ. ఈ పేర్లన్నీ ఆయన రాసినటువంటి అనేక రచనల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లు. ఇస్ ప్రకార్ हम ప్రస్తుత हम भारतवासी कविता के बारे में కవి పరిచయ కో జాన్ లియా. ఈ విధంగా మనము హం భారతవాసి కవిత ఎలాంటి కవిత, అలాగే దాన్ని రాసినటువంటి కవి ఎవరు అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనము ఇక్కడ తెలుసుకోవడము జరిగింది. अब हम पाठ की ओर आगे बढ़ेंगे. पाठ की ओर आगे बढ़ने से पहले हम कुछ कविता के बारे में पूर्व विषय जानकारी लेंगे. ఈ కవితలో మనం వెళ్ళే ముందు ఆ కవిత యొక్క ఉద్దేశం ఏమి అనేది మనం కొంచెం తెలుసుకోగలిగితే, విద్యార్థులు माने आप सभी छात्र है ना, छात्रों में इस कविता के द्वारा देशभक्ति के साथ साथ विश्व बंधुत्व की भावना, इसी के साथ साथ अहिंसा, त्याग, समर्पण जैसे सद्गुणों को आप हृदय में विकास करना इस कविता का उद्देश्य है. విద్యార్థులలో ఈ కవిత లేదా ఈ పాట ద్వారా వారి హృదయాల్లో, విద్యార్థుల హృదయాల్లో, మీ అందరి హృదయాలలో దేశభక్తి, విశ్వబంధుత్వం అంటే విశ్వము అంటే మన ప్రపంచంలో మనమంతా ఒకటే అన్న భావన, ప్రపంచ శాంతి, అహింస, త్యాగము, అంకిత భావము ఇలాంటి గుణాలు మీలో వికసింపజేయాలనే ఉద్దేశంతోనే ఈ కవితను మీ పాఠ్యపుస్తకంలో పెట్టడం జరిగింది. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి మొట్టమొదటి దేశము మన భారతదేశం. जैसे गौतम बुद्ध जी हैं, गांधी जी हैं, ये सभी इस दुनिया को अहिंसा का सिद्धांत दिया.
మనమే ఈ ప్రపంచానికి అహింస అనే సిద్ధాంతాన్ని ఇచ్చాం. విదేశాలలో శాంతి కోసం కృషి చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మన దేశంలో పూర్వం నుంచి అహింస కోసం ఎంతో మంది కృషి చేశారు. ప్రపంచ యుద్ధాలలో కూడా మన దేశం ఎందులోనూ లేదు. మన దేశం చాలా గొప్పది. మేరా భారత్ महान। अब हम भारतवासी कविता के बारे में जानकारी लेंगे। मैं एक बार हम भारतवासी कविता को स्वरयुक्त लययुक्त गाऊंगा, आप सब ध्यान से सुनिए। నేను हम भारतवासी అనే కవితను లయయుక్తంగా పాడతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్లైడ్ లేదా టెక్స్ట్ బుక్ లో ఒకసారి చూడండి. సార్ స్లైడ్ సెకండ్ స్లైడ్ పెట్టండి సార్. छात्रों, विषय प्रवेश में भी आपने बहुत जानकारी लिया है. विषय प्रवेश लो మీరు చూసుంటారు. भारत प्राचीन देश है, हमारे संस्कृति सभ्यता और उसकी गरिमा के बारे में इधर बताया है. सत्यवादियों, अहिंसावादियों, संत पुरुषों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों का पावन भूमि भारत देश बताया गया. మన భారతదేశం యొక్క సంస్కృతి సభ్యత చాలా గొప్పదని విషయ ప్రవేశంలో చెప్పబడింది. మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు జన్మించారు. ఆ విషయాన్ని ఇండైరెక్ట్ గా గుణాల గురించి చెప్తున్నాడు. ఎంతో మంది సత్యవంతులు, ఉదాహరణకి ఈ పదం వెనక చెప్పాలంటే సత్య హరిశ్చంద్రుడు, ఇలా చాలా మంది గొప్పవాళ్ళు. అహింసావాదులు గౌతమ బుద్ధుడు, గాంధీ గారు, ఇలా సంతో సూఫియం ఎంతో మంది సత్పురుషులు గొప్పవాళ్ళు, కబీరు, వేమన ఇలాంటి వాళ్ళు జన్మించినటువంటిది. కర్తవ్యనిష్టం, తమ అనుకున్న కార్యాన్ని నెరవేర్చేదానికి ప్రాణాలైనా అర్పించే ఎంతో మంది దేశభక్తులు పుట్టిన భూమి అని ఈ పదాలు వాడడం జరిగింది. ధర్మనిష్టం, పరమత సహనాన్ని పాటించడం, ధర్మంగా న్యాయంగా ఉండడం, ఎంతో మంది దేశభక్తులు జన్మించిన పావన్ భూమి. पावन का अर्थ है पवित्र। विद्यार्थियों, छात्रों, अब मैं कभी कभी कुछ शब्दों के अर्थ बताता रहता हूँ, आप నోట్ బి कर सकते हैं. మీరు ఏదైనా పదాలకు అర్థాలు నేను చెప్పేటప్పుడు జస్ట్ రన్నింగ్ నోట్స్ లాగా నోట్ కూడా చేసుకోవచ్చు. పావన్ का अर्थ है पवित्र. पावन అంటే అర్థము పవిత్రమైన. सो इस प्रकार हम विषय प्रवेश में इस कविता के द्वारा बच्चों में देशभक्ति के साथ साथ विश्व शांति, विश्व बंधुत्व की पवित्र भावना को हम भारतवासी दुनिया में जगाएंगे. सो इस प्रकार ఈ కవిత ద్వారా పిల్లలలో దేశభక్తి భావనతో పాటు వసుదైక కుటుంబ భావన, విశ్వ బంధుత్వ భావన విద్యార్థుల్లో రేకెత్తించి తద్వారా మన భారతీయులు ప్రపంచ శాంతి కృషి చేస్తారు అనే సందేశాన్ని రమేష్ పోఖ్రియాల్ నిశంక్ మన విద్యాశాఖ మంత్రి గారు సందేశాన్ని ఇచ్చినట్లు ఈ కవితలో ఉంటుంది. अब मैं कविता को एक बार लय युक्त से गाता हूं, आप ध्यान पूर्वक सुनिए. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पद में उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को
पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी सत्य अहिंसा त्याग समर्पण की बगियां महकाएंगे, की बगियां महकाएंगे, जग के सारे कलश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, धरती को स्वर्ग बनाएंगे। विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी। इस प्रकार इस कविता को लययुक्त गाएंगे, లయయుక్త గాకర్ హమ్ బహుత్ వినోద్ పా సక్తే హై. మీరు ఈ విధంగా ఈ పాటను లయయుక్తంగా పాడుకుంటూ సినిమా పాట వల్లే పాడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పాఠం లాగా కాకుండా ఈ పాటలాగే చూడాలి దీన్ని. సో పాఠం కాదు, ఇది ఒక పాట అనుకోండి. దాన్ని లయయుక్తంగా అందరూ పాడుతూ ఆడుతూ నేర్చుకోవచ్చు. अब हम कविता का विश्लेषण हम करेंगे. इस कविता को हम लययुक्त गा के हम सीख सकते हैं. మీరు ఇక్కడ కవితలో ప్రతి కవిత అంతములో ప్రతి వాక్యం అంతములో తుకాంతం అంటారు దాన్ని. బనాయేంగే, దిఖాయేంగే, బసాయేంగే, సర్సాయేంగే, జగాయేంగే, బనాయేంగే, సంజాయేంగే, దిఖాయేంగే, జలాయేంగే, బనాయేంగే ఇలాంటి పదాలు కనిపిస్తుంటాయి. ఆ ఏంగే ఏంగే అనేది ఏమంటే భవిష్యత్తు కాలంలో ఇలా చేస్తాము అని మన భారతీయులు ఈ ప్రపంచానికి చెప్తున్నారు. అంటే కవి గారు భారతీయులు ప్రపంచానికి ఎన్నో విలువైనటువంటి పనులు చేసి పెడతారు, వాళ్లకు దేశభక్తితో పాటు ప్రపంచ శాంతి, వసుదైక కుటుంబం అనే భావన మన భారతీయుల్లో అణువణువు ఉంది అని చెప్పబడుతుంది. ఈ కవిత భవిష్యత్తు కాలంలో చేస్తామనే దాన్ని సూచిస్తుంది. అందుకే ఆ తుకాంతాలు కవిత యొక్క అంతాలు ఏంగే ఏంగే इस कविता के और देखिए, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. हम माने हम सब, మీరు నేను ఎంతమంది మన భారతదేశంలో ఉన్నామో మనమంతా. हम कौन हैं, हम किस देश के वासी हैं माने आप रिप्लाई नहीं दे सकते, మీరు రిప్లై ఇవ్వలేరు కానీ हम किस देश के वासी हैं అంటే हम भारत के वासी हैं. మనం ఏ దేశవాసులము అంటే భారతదేశవాసులము. वी आर ऑल वन, మనమంతా భారతీయులం. हम सब एक हैं, हम सब भारतीय हैं, మనమంతా భారతీయులము. దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, ఈ ప్రపంచాన్ని, दुनिया इसके अर्थ हैं संसार. इसी साथ साथ बहुत सारे शब्द हम पर्याय शब्द ले सकते हैं. మీరు రాసుకోలేరు, మళ్ళీ మేడం గారు నోట్స్ ఇవ్వచ్చు. दुनिया को ప్రపంచానికి, इस संसार को पावन धाम बनाएंगे. पावन, पावन शब्द का अर्थ है पवित्र. ఈ ప్రపంచాన్ని పవిత్ర, ధామ్ స్థల్, ధామ్ का अर्थ है స్థల్. ఈ ప్రపంచాన్ని పవిత్ర ప్రదేశంగా మారుస్తాము భవిష్యత్తులో అని మనం భారతీయులు వాగ్దానం చేస్తున్నాం, ప్రామిస్ చేస్తున్నాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఈ భారతదేశం వాసులందరూ ప్రపంచాన్ని పవిత్ర ప్రదేశంగా మారుస్తామని చెప్తున్నారు. అలా చేయడానికి వీళ్లకు విల్ పవర్ ఉంది, మనసులో గట్టి దృఢ నిర్ణయం ఉంది. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మనసులో శ్రద్ధతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి అద్భుత దృశ్య దిఖాయింగే. మనసులో అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాం ఇలా మార్చేది. అద్భుత దృశ్య దిఖానా మానే యహా పర్ అందరినీ ఆశ్చర్యగొల్పి అందరూ స్టన్ అయ్యే విధంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మా మనసులో చూపిస్తాము, అందరికీ మంచి చేస్తాము. ఈ ప్రపంచాన్ని, భారతదేశంతో పాటు ఈ ప్రపంచాన్ని పవిత్ర ప్రదేశంగా మారుస్తామని చెప్పబడతాం. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. यहाँ पर ऊंच नीच परस्पर ఆపోజిట్ వర్డ్స్ ఇవి. ऊंच का अर्थ है हाई, नीच का अर्थ है लो. ఇక్కడ ఇండైరెక్ట్ గా అంటే
పేద ధనిక అని చెప్పచ్చు. పేద ధనిక, ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు, ఉన్నత కులాలు, నిమ్న కులాలు, ఇలా ఎలాగైనా ఈ పద అర్థాన్ని తీసుకోవచ్చు. ఇవి ఆపోజిట్ వర్డ్స్ పరస్పరం. विलोम शब्द भी है. ऊंच का विलोम शब्द नीच. ऊंच नीच का भेद मिटाकर పేద ధనిక ప్రేమ కా అలాంటి భేదాలను తుడిచిపెట్టి దిల్ మే ప్యార్ బసాయేంగే, దిల్ మే ప్యార్ బసాయేంగే, మనసులో ప్రేమ అనేటువంటి ఒక మంచి భావాన్ని నింపుతాము, నివాసం ఉంచుతాము అని. మనమందరి హృదయాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చాలా మంది హృదయాల్లో ప్రేమ ఉంటుంది, చాలా మంది హృదయాల్లో శత్రుత్వ భావనలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ లేకుండా మన అందరి మనసుల్లో ప్రేమ అనే దాన్ని నింపుతాము అని భారతీయులు వాగ్దానం చేస్తున్నారు. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత్ రస్ సరసాయేంగే. నఫరత్ యహాं पर ద్వేష్. నఫరత్ అంటే ఇక్కడ ద్వేషం. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. కుహాసా అనే పదానికి బాగా అర్థం తెలుసుకోవాలి. పొగమంచు. పొగమంచు అంటే ఉదయాన్నే మనం లేచి చూస్తే చాలా మంచు పడి ఉంటుంది. ఎవరికైనా కార్ అద్దాల పైన, బైక్ అద్దాల పైన ఉదయాన్నే లేచి చూస్తే మంచు పడి ఉంటుంది. ఆ మంచు జస్ట్ అట్లా మనం ఫింగర్ తో అలా అంటే తుడిచిపెట్టినట్లు వెళ్ళిపోతుంది. అలా మన అందరి హృదయాల్లో ఊరికే పలుచటి ఒక ద్వేష భావన ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్. వాటిని ఒకసారి అలా తుడిస్తే వెళ్ళిపోయే విధంగా మేము ఈజీగా నఫరత్ కా హమ్ తోడు కుహాసా అమృత్ రస్ సరసాయింగే, అలాంటి ద్వేషం అనే పొగుమంచును తుడిచిపెట్టి అమృత్ రస్ సరసాయింగే, అందరి హృదయాల్లో అమృతం అనేటువంటి రసాన్ని కురిపింపజేస్తాము అని. అమృత్ మీరందరూ తెలుసు, అమృతం అంటే అది అమృతాన్ని తాగితే నిత్య యవ్వనంతో సంతోషంగా ఉంటారని చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు తాగిందిలా, దేవతలు తాగారు అమృతాన్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్ లో అడుగుతానమ్మా. అమృతము గురించి మీరంతా విని ఉంటారు. అమృత్ శబ్ద కా విలోమ్ శబ్ద విష్. అమృతము అనే పదానికి వ్యతిరేక పదము విషం. और हम नेक्स्ट और एक वाक्य पर जाएंगे. నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే. భారతీయులు ఇంకో మాట అంటున్నారు, నిరాశ దూర్ భగా. ఎవరెవరు హృదయాల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయో, నిరాశ కా విలోమ్ శబ్ద ఆశ. డల్గా ఉంటే నిరాశ, సంతోషంగా ఉంటే ఆశ అన్నమాట. ఆశ, నిరాశ. నిరాశ దూర్ భగా. మీ అందరి హృదయాల్లో లేదా ప్రపంచంలో ఉండే అందరి హృదయాల్లో నిరాశ నిస్పృహలు ఎవరికైతే ఉంటాయో వాళ్లను ఆ నిరాశ నిస్పృహలు దూరం చేసి ఫిర్ విశ్వాస్ జగాయంగే, మళ్ళీ వాళ్ళ కొత్త జీవితం వస్తుందని చిగురింపజేస్తారు. ఈ సందర్భంగా ఒక సూక్తి చెప్పచ్చు. ఆశ ఏక్ ఐసీ వస్తువు హై జీవన్ కో జీవిత్ కర్తీ హై. ఆశ ఎలాంటి వస్తువు అంటే, ఎవరైతే జీవితాన్ని జీవింపజేయాలనుకుంటారో వాళ్ళ హృదయాల్లో ఆశను రేకెత్తించాలి. ఎంతో మంది నిరాశతో డల్ అయిపోయి చాలా మంది సూసైడ్లు చేసుకోవడం, జీవితం పైన ఆశలు వదిలి చాలా మంది చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏముండదంటే ఆశ ఉండదు, నిరాశ నిస్పృహలు ఉంటాయి. అలాంటి సందర్భంగా మనం ఈ వాక్యం తీసుకోవచ్చు. హమ్ నిరాశ దూర్ భగాకర్, నిరాశను దూరం చేసేసి ఫిర్ విశ్వాస్ జగాయి, మళ్ళీ వాళ్ళ జీవితాల్లో విశ్వాసము సంతోషాలను నింపుతాము అని భారతీయులు చెప్తున్నారు. హమ్ భారతవాసి దునియాకో పావన్ దామ్ బనాయి. ఇక్కడ ఒక్కొక్క కవికు చివరన మళ్ళీ మొదటి వాక్యాలు 2 వచ్చింటాయి. నేను పాడేటప్పుడు కూడా 2 వాక్యాలు చూసింటారు. హమ్ భారతవాసి దునియాకో పావన్ దామ్ బనాయేంగే, పావన్ దామ్ బనాయేంగే, మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే అని ఈ 2 సెంటెన్స్లు కవితల్లో మాటి మాటికి వస్తాయి. అవి మీరు పాటల్లో రాగం, తానం, పల్లవి లాగా ఇవి వస్తా ఉంటాయి. సో ఇవి చూడండి. హమ్ దూసరే కవితా పర్ జాయింగే. 2వ పద్యం ఉంది కదా, అందులోకి వెళ్తున్నామ్మా. ఉలజన్ మే ఉలజే లోగోं को तथ्य दीप समझाएंगे. ఉలజన్ మే, ఉలజన్ కా అర్థ హై సమస్య. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది మా. సమస్యలు లేనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో లేరు, ఎంత గొప్ప వాళ్ళని. మన దేశ ప్రధానమంత్రి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మనల్ని ఎలా మంచి చేయాలి అనేది ఆయనకు ఉండే పెద్ద సమస్య. సో ఈ విధంగా ఉలజన్ మే ఉలజే లోగోं को, సమస్యల్లో చిక్కుకున్నటువంటి వాళ్లకు, సమస్యల్లో ఉండి చుట్టూ సమస్యలు కనిపిస్తాయి, మధ్యలో వాడు ఉంటాడు, వానికి దారి కనిపించదు ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి. అలాంటి వాళ్లకు తథ్య దీప్ సమజాయేంగే. తథ్య కా అర్థ హై ఫ్యాక్ట్, నిజమైన మంచి దారి, మంచి మార్గాన్ని. తథ్య కా అర్థ హై యహాं పర్
सही रास्ता दीप समझाएंगे माने सही రాస్తా దిఖాయేంగే దారి తప్పినటువంటి బాటసారికి దారి చూపిస్తాము అంటే సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ సమస్యల నుంచి సాల్వ్ అయ్యేటువంటి మార్గాలు చూపిస్తామని భారతీయులు చెప్తున్నారు. हम भारतवासी जो उलझन में उलझे लोग हैं उनको तथ्य दीप समझाने के लिए वे तैयार हैं. और एक वाक्य पर जाएंगे, भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे. భటక్నా మానే దారి తప్పడం, ఇది కూడా ఆ వాక్యానికి కంటిన్యూషన్ మా. భటక్న దారి తప్పి అటు ఇటు తిరిగేవాడినే మనం భటక్ రహా హై అంటాం. క్యూ ఇధర్ ఉధర్ భటక్ రహే హో, ఎందుకు ఇలా అలా తిరుగుతూ ఉండవు దారి తప్పి అంటాం. వాడు దారి సో ఈ విధంగా భటక్ రహే జో జీవన్ పద్సే, భటక్ రహే జో జీవన్ పద్సే, ఎవరైతే సరైన మార్గం ఎంచుకోలేక ఇటు అటు తిరుగుతూ ఉంటారో, సరైన జీవిత మార్గం తెలియక, జీవన్ పద్సే, పద్ కా అర్థ హై రాస్తా, రాహ్, మార్గ్, ఇలాంటి అనేక పదాలు పర్యాయ పదాలు చెప్పొచ్చుమా. నేను వ్యాకరణాంశాలకు పోవడంలే, కవితను ఎక్స్ప్లెయిన్ చేసే పనిలోనే ఉండాను. ఇంకో రాహ్ దిఖాయింగి, వారికి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాము అని ఆర్పి నిశంక్ గారు ఈ సందర్భంగా మనకు కవిత రూపంలో చెబుతున్నారు. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. हम खुशियों के, ఖుషీ కా అర్థ హై సంతోష్. आप सब जानते हैं ఖుషీ ఖుషీగా అంటే అర్థం తెలుసు, దానికి హిందీలో చెప్పాల్సిన పనిలే. ఖుషియోం కే దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయింగి, ఎవరైతే సమస్యల్లో చిక్కుకున్నారో, ఎవరైతే జీవిత మార్గం నుంచి పక్కకు తప్పుకొని అలా ఇలా తిరుగుతున్నారో వాళ్ళందరికీ సంతోషాలు నింపి, దీప్ జల సంతోషాలనే దీపాలను వెలిగించి వాళ్ళ జీవితాల్లో జీవన జ్యోత్ జలాయింగి, వాళ్ళ జీవితానికి జీవన జ్యోతిని వెలిగిస్తాం అని చెప్తాం. ఇక్కడ అనేక పదాల్లో అనేక మీనింగ్స్, పర్యాయ పదాలు రకరకాలు వస్తూ ఉంటాయి. జీవన్ జ్యోత్ జీవితం అనేది ఓకే. హమ్ భారతవాసి దునియాకు పావన్ దాం మనాయింగి, సందులు కూడా వస్తాయమ్మా. సంధి పావన్ శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే మానే పౌ ప్లస్ అన్ పావన్, అయాది సంధి అంటారు కదా, అలా వస్తుందమ్మా. ఈ విధంగా సంధి, చాలా రకాల సమాసు, అనేక రకాలైనటువంటి ఇవి వస్తాయి. సరే, వ్యాకరణ అంశాల గురించి మళ్ళీ చూద్దాము. और एक కవిత పర్ జాయింగ్, మనం మూడో పద్యంలోకి వెళ్తామా. సత్య అహింస త్యాగ సమర్పణ కి బగియా మహకాయేంగే. సత్య, ఈ పదాలన్నీ చాలా గొప్ప విలువైన పదాలు. ఈ పదాల గురించి క్లాస్ చెప్పాలంటే 1 అవర్. ఈ సత్యము, సత్య కా విలోమ శబ్ద హై असत्य, सत्य का विलोम शब्द असत्य. अहिंसा, अहिंसा का विलोम शब्द हिंसा. त्याग అంటే త్యాగం, त्याग का विलोम शब्द स्वार्थ. वेरी गुड, त्याग स्वार्थ. समर्पण माने यहाँ पर ఇతరుల కోసము, దేశం కోసము తాము దేన్నైనా సాక్రిఫైస్ చేయడమే సమర్పణ అనే ఫీలింగ్. ఇవన్నీ ఫీలింగ్స్ కనిపించవు మనకు, కానీ అందరి హృదయాల్లో ఉంటాయి. ఇవన్నీ చాలా గుడ్ ఫీలింగ్స్, మీరందరూ వీటిని డెవలప్ చేసుకోవాలి. సత్య అహింస త్యాగ సమర్పణ కీ బగియా మహకాయేంగే, ఇలాంటి ఫీలింగ్స్ ని అందరిలోనూ రేకెత్తించి, అందరి హృదయాల్లో రేకెత్తించి, వాటి ద్వారా ప్రభావితం చేసి ఈ ప్రపంచాన్నే పవిత్ర ప్రదేశంగా మారుస్తాం. మనం ఎంతసేపు చెప్తాం, హమ్ భారతవాసి దునియాకో పావందాం బనాయేంగే, పవిత్ర ప్రదేశంగా మారుస్తామని. ఇలాంటి ఫీలింగ్స్ అందరి హృదయాల్లో పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తే ఈ ప్రపంచమే పవిత్రంగా మారిపోతుంది. సత్య అహింస త్యాగ్ సమర్పణ ఇలాంటి సద్గుణాలన్నీ అందరిలో వచ్చి అందరూ ప్రభావితమై చాలా మంచి పవిత్ర ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని, తద్వారా భారతదేశాన్ని మారుస్తాము అని చెప్పడం జరుగుతుంది. జగ్కే సారే కలష్ మిటాకర్, క్లేష్ అని ఉంటుంది, కలష్ అంటా ఉన్నాను నేను. క్లేష్ మిటాకర్ ధరతీకో స్వర్గ బనాయేంగే. జగ్ కా అర్థ హై విశ్వ, సంసార్, దునియా, ఇవన్నీ నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను మీకు ఆ పదాలు. మనము దునియా అన్నాం, దునియా, జగ్, సంసార్, విశ్వ, ఇలాంటి తెలుగులో ప్రపంచము అంటాం కదా. ఇలాంటి పదాలన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. జగ్కే సారే క్లేష్ మిటాకర్, यहाँ पर క్లేష్ కా అర్థ హై కలష్, అంటే కల్మషాలు ఉంటాయి అందరి హృదయాల్లో. ప్రపంచంలో అందరి హృదయాల్లో ఏదో ఒక కల్మషాలు ఉంటాయి, కుళ్ళు, కుతంత్రాలు అనే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి.
మిటాకర్ వాటినంతా తుడిచిపెట్టి, ఎలాగైతే మనం బోర్డు పైన ఏమైనా రాస్తే దాన్ని డస్టర్ ఎత్తుకొని పోంచి ఠాకర్ పోంచితే అయినా దాన్ని ఎలాగైతే తుడిచిపెడతామో, నేను అలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి హృదయాల్లో ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్ ని, కల్మషాలను, కుట్రలను, కుతంత్రాలను తుడిచిపెట్టి ధరతీకో స్వర్గ బనాయింగే. ధరతీ మానే పృథ్వీ, భూమి, మా, జనని అనేక పదాలు వచ్చేస్తాయమ్మా. ఆ పదాలన్నీ మీనింగ్స్ మీరు నెక్స్ట్ తెలుసుకుంటారు. ఈ ప్రపంచాన్ని, ఈ భూమాతను స్వర్గ బనాయింగే, ప్రపంచాన్నే ఈ భూమినే స్వర్గంగా మారుస్తానంట. మనం ఎవరు స్వర్గాన్ని చూడాల. స్వర్గంలో నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. అక్కడ మనం తినాల్సింది తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడ ఎవరి హృదయాల్లో కల్మషాలు, కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు ఏమి ఉండవు. ధరతీకో స్వర్గ బనాయింగే మానే, ఈ ప్రపంచం స్వర్గంగా మారుస్తాము ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా అని హమ్ భారతవాసి చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో ఉండే మనుషులు పరస్పరం చాలా ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. అదే నెక్స్ట్ వాక్యము, విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సర్సాయేంగే. విశ్వ బంధుత్వ, వసుదైక బంధుత్వ భావన. విశ్వ బంధుత్వము అంటే మీకు తెలిసిందే, అందరూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉండడం. అలాంటిదే ఇక్కడ ఏమంటే విశ్వ బంధుత్వ కా మూల మంత్ర వసుదైక కుటుంబ భావన. వసుధ కా అర్థ హై భూమి, పృథ్వీ, ధరతి. ఇవన్నీ వసుధ అనే పదానికి అర్థాలు వస్తాయి. వసుదైక కుటుంబం అంటే ఈ భూగ్రహం పైన ఉన్నటువంటి అందరూ బంధుత్వం అని. మీరు అమెరికాకి వెళ్ళండి, మనుషులు మనలాగే ఉంటారు. 2 కళ్ళు, 1 ముక్కు, 2 చేతులు, 2 కాళ్ళు. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా మానవ జాతి ఒకటే, కానీ వాళ్ళ మతాలు, కులాలు, వేషభాషలు వేరైనా మనమంతా మనుషులం, మనమంతా మానవులం. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈ విధంగా విశ్వ బంధుత్వ మూల మంత్రహం దునియా మే సర్సాయేంగే. వసుదైక కుటుంబ భావన, వసుదైక బంధుత్వ భావన అనేటువంటి ఫీలింగ్ ని, అలాంటి మూల మంత్రాన్ని దునియా మే సర్సాయేంగే, ఈ ప్రపంచమంతా వ్యాపింపజేస్తాం. ఇలా చేయగలగాలంటే అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలి. ఇప్పుడు మనము పరస్పరం పక్క దేశం యుద్ధాలు చేస్తూ ఉంటాం. చైనా అంటే మనకు గిట్టదు, మనం అంటే చైనా గిట్టదు. పాకిస్తాన్ అంటే మనకు పట్టదు, మనం అంటే పాకిస్తాన్ పట్టదు. ఇలాంటి భేదభావాలన్నీ లేకుండా చేయగలిగిన నాడే మనకేం జరుగుతుందంటే వసుదైక కుటుంబ భావన, విశ్వ బంధుత్వ భావన అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఈ కవితలో పైన ఉండే వాక్యాల్లో మనం చెప్పబడిన, అంటే మనం అంటే హమ్ భారతవాసి భారతీయుల తరపున ఆర్పి నిషం గారు ఏవైతే వాక్యాలు చెప్పారో, जिस वाक्य को कविता में कवि ने कहा है, उस वाक्य के आधार पर वो सभी पूरे होने पर हम సార్ అదే 1 మినిట్ ఉంది, కట్ అవుతుంది సార్. వీళ్ళకి గ్రామర్ చెప్పాలంట, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉందంట. ఓకే మా చంద్ర, అదే గ్రామర్ చెప్పాలమ్మా. గ్రామరా? అదే నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది. గ్రామర్ చెప్తారా? ఓకేనా? చెప్పేస్తాం సార్. పిల్లలకు కాన్వర్సేషన్ వాళ్ళ డౌట్స్ ఉంటే అడగమనండి సార్. పోనీ అదే నెక్స్ట్ మళ్ళా క్లాస్ కంటిన్యూ ఉంటుంది సార్. అదే లింక్ తో వస్తారు పిల్లలు. ఓకే, మళ్ళీ ఇస్తాను సార్, మళ్ళీ అడుగుతారు. నెక్స్ట్ మీరు గ్రామర్ చెప్పండి, వాళ్ళకి మధ్యాహ్నం ఎగ్జామ్ ఉందంట. ఓకే, ఈరోజు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది సార్ 3కి. గ్రామర్ చెప్పండి నెక్స్ట్. ఇప్పుడు కట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే. ఇక్కడ ఈ పాఠంలో इस कविता में आप पर्याय शब्द मैं पाठ के समय ही बताया, दुनिया, विश्व, जग, संसार. पर्याय शब्द पावन. पावन का अर्थ है पवित्र. पावन, पवन అంటే పో ప్లస్ అన్, అయాది సంధి. పావన్ అంటే పౌ ప్లస్ అన్. ఇలా ఓత్వము ఔత్వం బోర్డు మీద అయితే చూపించి చెప్పగలం, సందులు మారుతాయి. धाम का अर्थ है स्थल. इसी साथ ऊंच नीच परस्पर विलोम शब्द है. दिल में प्यार बसाना. దిల్ మే ప్యార్ బసానా అంటే హృదయంలో ప్రేమ నింపడం.